ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఇవాళ చిక్కుడుకాయ టమాటో కర్రీ. చిక్కుడుకాయ టమాటో కర్రీ అంటే చాలా మందికి ఇష్టం కదా. సో ఫస్ట్ అయితే నేను బాండీ పెట్టేసుకున్నాను. బాండీలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసేసాను. చిక్కుడుకాయ టమాటో కర్రీ కాబట్టి ఇది కొంచెం గ్రేవీ కర్రీ కాబట్టి మనకి పోపు అనేది కంపల్సరీ కావాలి. సో నేను ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, మినపప్పు, శనగపప్పు వేసేసుకున్నాను. అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకుంటాను. చాలా చాలా బాగుంటుంది కూర మాత్రం. పుల్లగా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువ టమాటోలు వేసుకోవాలి, తక్కువ కాదు, 1-2 కాదు. నేనైతే 4 టమాటోలు వేసుకున్నాను. సో ఎక్కువ టమాటోలు వేసుకుని చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా వేగిపోతున్నాయి కదా. ఇప్పుడు పసుపు వేసేసుకుంటాను. ఒక్కసారి పసుపు వేసేసుకుని ఒకసారి కొంచెం ఇంగు వేసుకుందాం. ఇంగు వేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అది మీ ఆప్షన్. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే లేదు. కంపల్సరీ ఏం కాదు. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయలు నేను సన్నగా పొడుగ్గా తరిగి పెట్టుకున్నాను. అవి వేసేసుకుంటాను. ఇవి మంచి రంగులోకి రావాలి. ఈ ఉల్లిపాయలు అనేవి ట్రాన్స్పరెంట్ అయిపోవాలి. బాగా వేగాలి, కానీ కసకస మనం ఉండకూడదు. ఎంత వేగితే కూర అంత బాగుంటుందన్నమాట. సో తప్పకుండా వేగేటట్టు చూసుకోండి. అందుకే నేను మొదటే నేను నూనె సరి సమానంగా వేసేసుకున్నాను. సో దట్ బాగా వేగడానికి ఉంటుంది కదా అని. సో ఇవి 1 నిమిషం వేగాలండి. మనకి ట్రాన్స్పరెంట్ అయిపోయాక మనం నెక్స్ట్ ప్రొసీజర్ మొదలెట్టచ్చు. అప్పుడు కానీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ టమాటోలు కానీ వేయడానికి లేదు. ఇప్పుడు కరివేపాకు అయితే వేసేస్తాను. నేను వేసేసి 1 నిమిషం 2 నిమిషాలు అలా వదిలేస్తానండి. అవి ట్రాన్స్పరెంట్ అయిపోయాక నెక్స్ట్ ప్రొసీజర్ మీకు చూపిస్తాను. చూసారు కదండి, బాగా వేగిపోయాయి ఉల్లిపాయలు, మంచిగా ట్రాన్స్పరెంట్ అయిపోయాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుందాం. నేను మా ఇంట్లో చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. సో చాలా ఘాటుగా మంచి సువాసనతో ఉంటుంది. సో 1/2 స్పూన్ వేసుకుంటే చాలు. మీకు చూపించాను కదా, ఇంత చిన్న స్పూన్ అనమాట అది. ఆ చిన్న స్పూన్తో నిండా తీసేసుకుంటే సరిపోతుంది. ఎంతో మంచి వాసన వస్తుంది. ఇంట్లో అసలు నీళ్లు పోయకుండా జస్ట్ అల్లం వెల్లుల్లి సరి సమానంగా తీసేసుకుని నూనె, పసుపు, ఉప్పు వేసేసి గ్రైండ్ చేసేసుకోవడమే. నేను ఆల్రెడీ ఒకసారి షేర్ చేశాను యూట్యూబ్లో. ఒకసారి మీరు చూసి చేసేసుకోండి. అలాగే కూర పొడి నేను షేర్ చేశాను. సాంబార్ పొడి కూడా నేను షేర్ చేశాను రీసెంట్గా. ఒక 2 to 3 days అయిందంటే. అది కూడా మీరు చూసి చేసేసుకోండి. బికాజ్ ఇది ఈ కూరలో నేను ఆ కూర పొడి, ఆ సాంబార్ పొడి వేస్తున్నాను కాబట్టి. సో ఇప్పుడు నేను టమాటోలు వేసేసుకుంటున్నాను. నేను చెప్పాను కదండి 4 టమాటోలు తీసుకున్నాను అని. ఆ 4 టమాటోలు తీసుకున్నవి వేసేస్తున్నాను. ఇవి కూడా ఒకసారి ఇలాగా కలిపేసుకుని మగ్గాలి. టమాటోలు, ఈ ఉల్లిపాయలు, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో బాగా మగ్గాలి. మనం వేసుకున్న ఈ దాంట్లో పోపులోనూ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేసాం కదా, ఉల్లిపాయలు వేసాం కదా. సో దీంట్లో ఒక్కసారి మగ్గిపోతే టమాటోలు మనం నెక్స్ట్ ప్రొసీజర్కి ప్రొసీడ్ అయిపోదాం. చూసారు కదండి, టమాటోలు కూడా బాగా మగ్గిపోయి ఇలా ఒక్కసారి మనం ఇలా మ్యాష్ చేసేసామనుకోండి, దానికి ఉన్న పులుపుదనం అంతా కూరలోకి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా సరే మనం గ్రేవీ కూర చేస్తే మాత్రం ఆ టమాటోస్ని కొంచెం మనం ఇలా అనేస్తే ఆ పులుపుదనం, ఆ గ్రేవీనెస్ మనకు వచ్చేస్తుంది అనమాట. ఒక్కసారి చిక్కుడుకాయలు వేసే లోపలే మనం అనేసుకోవాలి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మంచి వ్యూస్ తీసుకురండి, సబ్స్క్రైబర్స్ని తీసుకురండి, నా ఛానల్ని ప్రమోట్ చేయండి. ఇంకో నలుగురికి షేర్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలా బాగా మ్యాషప్ చేసేసాం కదా. చూసారు కదా ఎంత గుజ్జుగా వచ్చేసిందో. ఇప్పుడు నేను ఆవాలు, మెంతుల పొడి వేసేస్తాను. వేసేసి ఇప్పుడు నేను చిక్కుడుకాయ ముక్కలు ఏవైతే నేను తరిగి పెట్టుకున్నానో అవి వేసేస్తాను. ఇలా వేసేసుకుని చక్కగా నేను ఒక 1/2 కిలో కన్నా ఎక్కువ ఉన్నాయండి, అవి వేసేస్తున్నాను. ఇలా కలిపేస్తాను. ఇలా కలిపేసేసి మూత పెట్టేస్తానండి. కొంచెం వాటర్ వేసేసి నేను మూత పెడతాను. 1/2 గ్లాస్ వేసాను. ఇప్పుడు మూత పెట్టేసుకుంటాను. ఇవి కొంచెం సాఫ్ట్గా అయిపోవాలి. చిక్కుడుకాయ ముక్కలు అనేవి కొంచెం సాఫ్ట్గా అయిపోవాలి. ఈ టమాటో ఏదైతే గ్రేవీ ఉందో, ఉల్లిపాయ, టమాటో ఏదైతే మనం వేసామో, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ వేసామో, మనం ఆవాలు, మెంతుల పొడి కూడా వేసాం కదా. సో వాటితో బాగా మగ్గాలి. మగ్గాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కూర మంచిగా మగ్గుతోంది. కానీ ఇంకా కొంచెం చిక్కుడుకాయ సాఫ్ట్ అవ్వాలండి. సాఫ్ట్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సిందే. సో ఇప్పుడైతే కొంచెం పంచదార వేస్తాను. పంచదార వేస్తే ఏమవుతుందంటే కూర కొంచెం టేస్టీగా ఉంటుంది, టేస్ట్ ఎన్హాన్స్ అవుతుంది. కొన్ని కూరల్లో కంపల్సరీ వేయాల్సే వస్తుంది. ఎందుకంటే మనం ఆ చిక్కుడుకాయ టమాటో కర్రీ అంటేనే చాలా చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి మనం వేయవలసిన అన్ని ఇంగ్రీడియంట్స్ వేస్తేనే దానికి మనం న్యాయం చేసినట్టు అవుతాం కదా. సో ఇలా ఇంకొకసారి బాగా వేగాలండి. ఇప్పుడు నేను జీలకర్ర, ధనియాల పొడి మాత్రం వేసేస్తాను. వేసేసి నేను మూత పెట్టేస్తాను.
ఇలా ఒక్కసారి కలిపేసేసుకుని మూత పెట్టేసుకోవాలండి. ఇంకా చిక్కుడుకాయ ముక్కలు అనేవి వేగాలి కదా, అందుకు ఇంకొక 2 నిమిషాలు 2 విడతల్లో చిక్కుడుకాయ ముక్కలు సాఫ్ట్ అయిపోతాయి. అప్పుడు నెక్స్ట్ ప్రొసీజర్లోకి మనం వెళ్ళిపోదాం. చూసారు కదండి, 60 to 70% చిక్కుడుకాయలు బాగా సాఫ్ట్ అయ్యాయి. ఇంకొంచెం సాఫ్ట్గా అవ్వాలి. అప్పటి లోపల మనం ఏం వేసేసుకోవచ్చు అంటే ఉప్పు వేసేసుకోవచ్చు, సాల్ట్ వేసేసుకుందాం. తగినంత సాల్ట్, మీకు రుచికి తగినంత మీరు సాల్ట్ వేసుకోండి. మాకు రుచి, మేము తక్కువే తింటాం కాబట్టి దీనికి ఈ కూరకి సరిపడ సాల్ట్ వేసేసాను. అలాగే కారం, పచ్చిమిరపకాయలు ఇందాక వేసాం కాబట్టి చూసుకుని వేసుకోండి. అది కూడా కారం కూడా మీ స్పైసీనెస్ని బట్టి మీరు కారం ఎంత తీసుకోగలరో అంత కారం వేసుకోండి. అలాగే సాంబార్ పొడి రీసెంట్గానే నేను షేర్ చేశాను, కూర పొడి అనేది, అలాగే సాంబార్ పొడి కూడా షేర్ చేశాను. ఒకసారి చూస్ చేసేసుకోండి. సో దట్ మనకి ఇలాంటి కూరల్లో, గ్రేవీ కూరల్లో వేయడానికి చాలా ఉపయోగపడుతుంది. తొందరగా అయిపోతుంది పని, కూర కూడా తొందరగా అయిపోతుంది. ఇది కూర పొడి అండి, ఇది కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఉప్పు, కారం, సాంబార్ పొడి, కూర పొడి అన్నీ వేసేసుకున్నాను కదా. ఇప్పుడు పూర్తిగా చిక్కుడుకాయ ముక్కల్లోకి టమాటో మనం ఏమేమైతే వేసామో పూర్తిగా ఇంకిపోతుంది అనమాట. మనం వేసిన పౌడర్స్ కానీ అలాగే ఉప్పు, కారం కూడా ఆ కూరకి పట్టేస్తుంది. మనం వేసిన కూర పౌడర్ అలాగే సాంబార్ పౌడర్ కూడా పూర్తిగా పట్టేస్తుంది. ఇప్పుడు కొంచెం టైం పడుతుందండి, 2 విడతలు పడుతుంది. కొంచెం వాటర్ పోసుకోండి, కొంచెం వాటర్ పోసుకొని మూత పెట్టేసుకోండి. ఒక 2-3 విడతల తర్వాత ఏమవుతుందంటే చిక్కుడుకాయలన్నీ సాఫ్ట్గా అయిపోతాయి. ఆల్రెడీ 60 to 70% ఉడికిపోయింది. ఇప్పుడు ఈ ఉప్పు, కారం వేసాం కాబట్టి చిక్కుడుకాయ కూరకి అంతా పట్టేసి టేస్టీగా అయిపోతుంది. సో 2-3 విడతల తర్వాత నేను బాగా సాఫ్ట్గా అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, కూర ఎంత బాగా ఉడికిపోయిందో, ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదా. చిక్కుడుకాయ ముక్కలు కానీ అన్నీ బాగా సాఫ్ట్గా ఉడికిపోయాయి. మనం వేసిన పౌడర్స్ అలాంటివి, ఆ సాంబార్ పౌడర్ కానీ కూర పొడి కానీ. సో రీసెంట్గానే షేర్ చేశాను కాబట్టి ఆ 2 చేసుకోండి. సో దట్ మీరు ఏ కూరలు చేసుకోవాలనుకున్నా ఈజీగా చేసేసుకోవచ్చు. లాస్ట్లో కొంచెం మాత్రం గరం మసాలా వేయండి, టచ్, జస్ట్ గరం మసాలా టచ్ వేస్తే ఏమవుతుందంటే కూరకి మంచి ఫ్లేవర్ వచ్చేస్తుంది. ఫ్లేవర్ వచ్చేసి ఇంకా మనం వదిలిపెట్టలేని కూరని మాత్రం చాలా చాలా టేస్టీగా బాగుంటుంది. అన్నంలో బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది. గ్రేవీ కర్రీ కాబట్టి చపాతీలోకి కూడా చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇంకా అన్నంలోకి అయితే చెప్పక్కర్లేదు, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడతారు. నేను ఇందాక చెప్పినట్టు ఇలా అనేసుకోవాలండి. ఎప్పుడైనా సరే గ్రేవీ కర్రీ కావాలన్నప్పుడు కొంచెం ఇలా అనేసుకుంటే ఏమవుతుందంటే బాగా మ్యాషప్ అయిపోయి మనకి గ్రేవీనెస్ థిక్గా కూడా అవుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. ఇది ఒక టిప్ అండి, దయచేసి మీరు అందరూ చూడండి. ఇలా చేసుకోవడానికి మాత్రం ఒకసారి ప్రయత్నించండి. మామూలుగా వదిలేసేయడం వేరు, ఇలా ఒక్కసారి మ్యాషప్ చేసుకుని చేసుకోవడం వేరు. లాస్ట్లో కొత్తిమీర, కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి. చాలా చాలా టేస్టీ అయిన కూర మీ సొంతం అయిపోతుంది. అసలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఎంత తింటున్నామో మనకే తెలీదు, అంత టేస్టీగా ఉంటుంది. మీకు రుచికి తగినంత కారం వేసుకోండి. మేము తక్కువ తింటాం కాబట్టి నేను తక్కువ వేసుకున్నాను. మీరు ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ వేసుకోండి. చూడండి, నాకైతే ఈ కలర్ సరిపోతుంది, నాకైతే ఈ కారం సరిపోతుంది, ఎందుకంటే నేను పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాను కాబట్టి. సో అలా అనమాట, మీ రుచి తగినంత మీరు వేసుకోండి. మిగతావన్నీ సేమ్ ప్రొసీజర్ మీరు ఫాలో అయిపోండి. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. బాయ్ అండి, చాలా చాలా టేస్టీ అయిన కూర. బాయ్ అండి.